తెలుగు ఇండస్ట్రీ ప్రముఖ నటుడు కమెడియన్ ఫిష్ వెంకట్ కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శుక్రవారం రాత్రి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. 2 కిడ్నీలు పనిచేయకపోవడంతో ఆయనను కొన్ని రోజుల క్రితమే కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చిన విషయం మనకందరికీ తెలిసిందే. దానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఇటీవలే నెట్టింట్లో వైరల్గా మారాయి. అప్పటి నుంచి డయాలసిస్తో అనారోగ్యాన్ని నిలుపుకునే ప్రయత్నం సాగింది. అయితే పరిస్థితి క్రమంగా విషమించడంతో ఆయన వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. చివరకు చికిత్స ఫలించకపోవడంతో ప్రాణాలు కోల్పోయారు ఫిష్ వెంకట్ గారు. మరోవైపు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ విషాదకర వాతావరణంలో చాలామంది సెలబ్రిటీలు విచారం వ్యక్తం చేస్తున్నారు ఫిష్ వెంకట్ మృతి గురించి. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఫిష్ వెంకట్ మృతి అని తెలియడంతో వెంటనే హడావిడి ఇంటికి చేరుకున్నారట పవన్ కళ్యాణ్ గారు. దీంతో ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు ఫిష్ వెంకట్ 100కు పైగా చిత్రాల్లో హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సినీ ప్రియులకు అలరించారు. ఆది, దిల్, బన్నీ, అత్తారింటికి దారిది, లక్ష్మి, చెన్నకేశవ రెడ్డి, గబ్బర్ సింగ్ లాంటి హిట్ చిత్రాల్లో గుర్తింపు తెచ్చుకున్నారు ఫిష్ వెంకట్ గారు.